కేటీఆర్కి సంబంధించినటువంటి ఏసీబీ కేసు ఏదైతుందో ఫార్ములా రేస్ క్యాంప్ అనేటువంటి కేసు పైన క్వాష్ కోసం ఆల్రెడీ సుప్రీంకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో దీన్ని తీసుకుపోయి మళ్ళీ సుప్రీంకోర్టులో వేయడం జరిగింది. సో సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో మేము జోక్యం చేసుకోవాలని చెప్పేసి చెప్తూ ఈ పిటిషన్ను కొట్టివేయాలా లేదా అనే ఒక నిర్ణయం తీసుకొని రండి అని చెప్పేసి సంబంధిత కేటీఆర్ లాయర్కి చెప్పినటువంటి క్రమంలో, ఎందుకంటే జనరల్గా ఏ పిటిషన్ ఇలాంటి పిటిషన్స్ జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి జడ్జి అడుగుతాడు, ఏంటిది మీ పిటిషన్ మేము తిరస్కరిస్తున్నాం, మేము కొట్టివేయాలా వద్దా అనేది మీరు నిర్ణయించుకోండి అని చెప్పేసి అంటారు. ఎందుకు అంటే ఒకవేళ కొట్టివేయకపోయి ఉండి ఆమె తీర్పు అయితే చూచాయి చెప్పిందో కొట్టివేయకుండా మీరు డిస్మిస్ చేసుకునే అవకాశం ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది అంటే మీరు మళ్ళీ హైకోర్టును లేకపోతే ఇంకా ఇతర కోర్టును ఆశ్రయించడానికి వీలుంటుంది. కాబట్టి ఆ యొక్క ఒకవేళ పిటిషన్ కనుక కొట్టివేస్తే ఇక వేరే ఎక్కడ కూడా సుప్రీంకోర్టులో కనుక ఒకసారి పిటిషన్ కొట్టివేస్తే ఇక వేరే కోర్టులలో జిల్లా కోర్టులో కానీ హైకోర్టులో కానీ మళ్ళీ దాఖలు చేసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి జడ్జి ఏం చేస్తారంటే మేము దీన్ని జోక్యం చేసుకోలేమని చెప్తూనే మరి పిటిషన్ కొట్టివేయాలా వద్దా ఒక నిర్ణయం చెప్పండి అని చెప్పేసి వాళ్ళకు ఒక సమయం ఇస్తుంది. సో ఆ క్రమంలో లాయర్ నిర్ణయం తీసుకుంటాడు, కొట్టివేపిద్దామా లేవు విత్డ్రా చేసుకుందామా. విత్డ్రా చేసుకుంటే మనకు వేరే అవకాశాలు ఉంటాయి. విత్డ్రా చేసుకోకపోతే ఒకవేళ కోర్టు కొట్టివేసి ఉంటే కనుక వేరే అవకాశం ఉండవు. కాబట్టి మనం విత్డ్రా చేసుకుంటేనే బెటరు, వేరే ప్రయత్నాలు ఏమైనా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, స్కోప్ ఉంటుంది. కాబట్టి ఈరోజు మేము పిటిషన్ విత్డ్రా చేసుకుంటామని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పడంతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఆ యొక్క పిటిషన్ సంబంధించిన దాంట్లో వీళ్ళు విత్డ్రా చేసుకుని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది అసలు కారణం. అయితే దీనికి ఇక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎలాంటి డ్రామాలు ఆడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఇక వాళ్ళు కప్పిపుచ్చేట ఈ యొక్క సుప్రీంకోర్టు యొక్క తీర్పును కూడా ఒక కప్పిపుచ్చేట ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళు. సో చాలా క్లియర్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ యొక్క పిటిషన్ పైన మేము జోక్యం చేసుకోలేము, హైకోర్టు యొక్క తీర్పు పైన మేము జోక్యం చేసుకోలేమని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ క్రమంలో ఒకవేళ పిటిషన్ కొట్టివేస్తే ప్రాబ్లం అవుతుంది కాబట్టి మేము విత్డ్రా చేసుకుంటామని చెప్పేసి అడ్వకేట్ ధర్మాసనం చెప్పడంతో ఆ పిటిషన్ విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఇది అసలు విషయం. ఇక వీళ్ళు ఏమంటా ఉన్నారు, సుప్రీంకోర్టు అలా చెప్పలేదు, డిస్మిస్ చేయలేదు అని మాట్లాడతారు. డిస్మిస్ చేసే క్రమంలో అడ్వకేట్కు ఒక వెసులుబాటు ఉంటుంది. ఆ వెసులుబాటును వాళ్ళు వినియోగించుకున్నారనేటువంటి విషయంలో ఈరోజు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. దీన్ని వీళ్ళు ఏంటంటే ప్రతి దాన్ని కూడా మభ్యపెట్టి మసిపూసి మారేడు కాయ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. దానిలో భాగంగానే ఇది కూడా చేస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టు మేము జోక్యం చేసుకోలేము అని అన్నది అంటే దానికి కారణం ఏంటి? వ్యతిరేకంగా ఉన్నదన్నట్టుగా తీర్పు. మరి దాన్ని మీరు ఎందుకు ప్రజల్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ఇలాంటి విషయాల్లో కూడా ప్రజలు డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటే మీరు ఎంతకు దిగజారినో ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. వీళ్ళ విషయంలో చాలా జాగ్రత్త ఉండాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను.